ప్రధాని మోడీ తెలంగాణకు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రతి సభలో చెప్పారు. అంతకుముందు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కూడా అనేవాళ్ళు. ఎందుకు ఆరోపణలు చేసి వదిలేస్తున్నారు? నిజంగా ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనా? దాంట్లో వాస్తవం ఉంటే ఎందుకు చర్య తీసుకోవడం లేదు? ఆరోపణలన్నీ పక్కాగా వాళ్ళకి చేతికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందండి. ఏదైనా కానీ ఊరికి ఆషామాషిగా జస్ట్ సరే పొలిటికల్గా ఆరోపణలు అనేవి చేసుకుంటాం. ఒక మీరు ఇట్లా అని చెప్పారు, ఫలానా వ్యక్తి ఇట్లా చేశాడని చెప్పుకుంటారు. దాని మీద కొంచెం పూర్తిగా స్టడీ చేయకుండానే యాక్షన్ ఉండదు కదా. కానీ ఆయనకు మామూలు సాధారణ రాజకీయ నాయకుడు కాదు కదా, ఈ దేశానికి ప్రధానమంత్రి. పూర్తిగా విచారణ నిజంగా జరిగి ఉంటే, నిజంగా అవినీతి జరిగి ఉంటే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? పూర్తిగా దాని మీద ఆధారాలు వచ్చిన తర్వాతనే యాక్షన్ ఉంటుంది. డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారా? ఆధారాలన్నీ దొరికిన తర్వాత వదిలిపెట్టరు కదా. రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా? ఎవరున్నా సరే దాంట్లో ఆ ఆధారాలన్నీ రుజువైన రోజున తప్పకుండా ఎవరైనా సరే, అది ఎవరైనా ఇండొచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తప్పదు. ఓకే, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చాలాసార్లు చెప్తున్నారు ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడని. అట్లాంటి అవకాశం ఉందా? వస్తే మీరు స్వాగతిస్తారా? నేనైతే అనుకోను అట్లాంటి అవకాశం ఉంటుందని. ఎందుకంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాననే ధీమాతో ఉన్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీలోకి ఏం అవసరం అని చెప్పండి. ఆయన డిఎన్ఏ కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్. ఇవన్నీ ఉత్తి మాటలండి. ఆ మాటలు చూస్తే, భాష చూస్తే అట్లుందా? ఏదో ఆ టైంలో ఏదో నడిపించేసి ఉంటారు టైంపాస్. ఓకే, అంటే మీ పార్టీ నాయకులు ధర్మపురి అరవింద్ కూడా అంటున్నాడు వస్తే మేము స్వాగతిస్తామని. మీరేమన్నా స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? స్వాగతించడానికి నేనేమి ఇక్కడ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే అడిగారు, స్వాగతిస్తారంటే ఇది నేషనల్ పార్టీ, ఎవరు వచ్చినా వెల్కమ్, ఎవరిని వద్దనేది ఉండదు కదా. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతోమంది పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నారు. కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మెంబర్షిప్ తీసుకుంటే ఎవరికి వద్దంటారు? బీజేపీ తెలంగాణకు విభజన హామీలు అమలు చేయలేదు, ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు, బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రచారం చేసింది. నిజంగా దాని ఎఫెక్ట్ ఏమైనా మీ మీద పడుతుందా? ఎందుకు పడుతుందండి? దే ఆర్ ఇన్ఎఫిషియంట్ పీపుల్. బీఆర్ఎస్ ఇన్ఎఫిషియంట్, నో కాంగ్రెస్ ఇన్ఎఫిషియంట్. ఆ రోజు విభజన హామీల పేరు మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన హామీలను అమలు చేయాలని చెప్పి నాడు పట్టుబట్టింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద లేదా? మీరు ఇష్టం వచ్చినట్టుగా విభజన హామీల మీద ఒక ఇది లేకుండా విభజన హామీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఈరోజు వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? విభజన హామీలు అని చెప్పేసి అన్ని రకాలుగా మోసం చేశారు. అడ్డగోలుగా అయ్యేవి కానివన్నీ దాంట్లో పెట్టి విభజన హామీ మేము అడిగేసాం, మేము చేసేస్తాం, ప్రజల్ని మోసం చేసేసి ఈరోజు మాట్లాడితే ఎట్లా చెప్పండి? వాళ్ళు అయ్యే పనులు ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణకు చేస్తుంది. వీళ్ళు హామీ ఇచ్చారని చేయటం కాదు, తెలంగాణకు ఏం అవసరం ఉందో, తెలంగాణ ప్రజల కోసం ఏ అభివృద్ధి కావాలో వాటన్నిటిలో కూడా తప్పకుండా నరేంద్ర మోదీ గారు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత, కొత్త రాష్ట్రం అయిన తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించింది. అంటే కనీసం హైదరాబాద్లో బ్రిడ్జిలు కట్టడానికి కూడా బీజేపీ సహాయం చేయలేదు. అంబర్పేట బ్రిడ్జ్ కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. బీజేపీ ఏమి చేయలేదని. భారతీయ జనతా పార్టీ ఇవ్వకుంటే ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు కూడా అయ్యేది కాదండి, ఒక బ్రిడ్జ్ కూడా అయ్యేది కాదు. వీళ్ళు ఇవన్నీ అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చూడడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఈసారి మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతారా? నరేంద్ర మోదీ గారు అనుకుంటే అవుతాను. మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేనేమి ఎక్స్పెక్ట్ అని ఇప్పుడైతే ఆలోచన దాని మీద లేను. ముందు రిజల్ట్ రావాలి, మంచి రిజల్ట్, మంచి మెజార్టీతో గెలవాలని అనుకుంటున్నాను. అంటే మీరు ఇక్కడి నుంచి గెలిచే ఏకైక మహిళ, సీనియర్ నాయకురాలు, అలాంటి ఆశ ఏమైనా ఉందా? ఇట్స్ ఆల్ పార్టీ డిసిషన్ అంతే. పార్టీ అవకాశం ఇస్తే సర్వీస్ చేస్తాం అంతే. పార్టీకి చేస్తాం, ప్రజలకి చేస్తాం. ఓకే, మీకు అవకాశం ఇస్తే ఎప్పుడు ప్రజలు పార్టీ పొజిషన్ ఉన్నా పొజిషన్ లేకున్నా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి పని చేసినాం. ఒక అధికారం వచ్చిందంటే ఇంకా బ్రహ్మాండంగా పని చేయగలుగుతాం. సో అవకాశం వస్తే మంచిదే, తెలంగాణకు మంచిదే, మహబూబ్నగర్కు మంచిదే. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పార్టీ డిసిషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.